ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆటోకాడ్లో ట్రిమ్ కమాండ్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఆటోకాడ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ సర్కిల్ కమాండ్, సర్కిల్కి షార్ట్ కట్ కమాండ్ బార్లో సి అని టైప్ చేయాలి. అలాగే ఇంకో సర్కిల్, అలాగే మరొక సర్కిల్. ఈ విధంగా సర్కిల్స్ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని తీసేయాలంటే మనం ఉపయోగించే కమాండ్ ట్రిమ్ కమాండ్. దానికి షార్ట్ కట్ కమాండ్ టిఆర్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రస్తుతానికి ఇది అవసరం లేదనుకుంటున్నాను అనుకోండి, దాన్ని తీసేస్తున్నాను. మౌస్ రైట్ క్లిక్తో క్లిక్ చేస్తే ఏదైతే అవసరం లేదో అది మాత్రమే ట్రిమ్ అయిపోతుంది. చూసారు కదా? చూస్తున్నారు కదా? ఈ విధంగా అన్నమాట. చూసారు కదా? ఈ విధంగా మనం ట్రిమ్ కమాండ్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఒక రెక్టాంగులర్ చూపిస్తాను. రెక్టాంగులర్ గీయటానికి షార్ట్ కట్ కమాండ్ ఆర్ఈసి. సపోజ్ ఇప్పుడు మనకి ఇంతవరకే కావాలి, ఈ మిగతాది అవసరం లేదనుకున్నప్పుడు ట్రిమ్ కమాండ్ సెలెక్ట్ ఆల్ అండ్ రిమూవ్ ఇట్, ఎంటర్, రిమూవ్ ఇట్. ఇది ఇంతవరకే వచ్చింది కదా? మౌస్ రైట్ క్లిక్, ఎంటర్. వీటిని మామూలుగా డిలీట్ చేసేయచ్చు సెలెక్ట్ చేసుకొని. ఈ విధంగా ట్రిమ్ కమాండ్ని చాలా సందర్భాల్లో వాడుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఈ రెక్టాంగులర్ అవుట్ సైడ్ ఉన్న లైన్స్ వరకు మనం ట్రిమ్ చేయాలనుకున్నా కానీ ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ టిఆర్ షార్ట్ కట్ కమాండ్ సెలెక్ట్ ఆల్ అండ్ నౌ ట్రిమ్ ఇట్, ఎంటర్. ఎంటర్ అనేది మౌస్ రైట్ క్లిక్, ఎంటర్ ఆప్షన్ వస్తుంది. ట్రిమ్ చేసేటప్పుడు మౌస్ లెఫ్ట్ క్లిక్ ఉపయోగించాలి. ట్రిమ్, 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 ట్రిమ్. చూసారు కదా? ఈ విధంగా మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని
ట్రిమ్ కమాండ్ ద్వారా చాలా సులభంగా తీసివేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.